ఇది ఈ రోజు కలిగిన ఉద్రేకం కాదు, 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఇరవై 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. మిస్టర్ శంకర్, మీరు ఇన్వెస్టిగేట్ చేసే వ్యక్తి పేరు డేవిడ్. అతను ఒక హంతకుడు. భార్యను చంపినందుకు జైల్లోకి వచ్చాడు. వేసిన శిక్ష కంటే తప్పించుకోవడానికి ప్రయత్నించడం వల్ల మళ్లీ వేసిన శిక్ష ఎక్కువ. 22 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఎస్ సార్, దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ ది క్రిమినల్ డేవిడ్. అతని వైఫ్ రోసిని హత్య చేసిన కేసులో అతనికి శిక్ష విధించబడింది. అప్పుడు జరిగిన కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు 3. ఒకరు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, సెకండ్ వన్ డాక్టర్ మురళీకృష్ణ, 3వ వ్యక్తి రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం. వీళ్ళ 3 సాక్ష్యాలు అతను హత్య చేశాడని కన్ఫర్మ్ చేసినందువల్ల అతనికి శిక్ష విధించబడింది. డాక్టర్ మురళీకృష్ణ ఊళ్ళోనే ఉన్నారు. రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం వారు విదేశాల్లో ఉన్నారు. దట్స్ రైట్, వారు విదేశాల్లో ఉన్నారు. సో నా ఈ మురళీకృష్ణకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా అవసరం నేను అనుకుంటున్నాను. ఫాదర్ తో అతను చెప్పిన మాటలను బట్టో లేక టేప్ లో రికార్డ్ అయిన అతని వాయిస్ ను బట్టో వాడు ఎటువంటి వాడనేది నెక్స్ట్ ఏం చేయబోతాడనేది మనం చెప్పలేము. సో యూ థింక్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ డాక్టర్? అకార్డింగ్ టు మీ, yes sir. దెన్ ఫైండ్ ద డాక్టర్. ఆయన ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి వారికి సెక్యూరిటీ ఇవ్వండి. డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్కి తగిన భద్రత ఇవ్వబడిందని పోలీసు వారు ప్రకటించారు. పుర ప్రజల్లో ఏర్పడిన కల్లోలాన్ని అరికెట్టేందుకు పోలీసు ప్రత్యేక దళం తీవ్రమైన కృషి చేస్తున్నది. విశేషాలు మరొకసారి. నగరం అంతా భయపడుతున్న హంతకుల గురించి పూర్తి వివరాలను ఈ రోజు స్పెషల్ న్యూస్. డాక్టర్ మురళీకృష్ణ గారికి పోలీసు వారి రక్షణ. ఊళ్ళో హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. అందరూ తగిన జాగ్రత్త తీసుకునవలెను. నేను చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయండి. నెక్స్ట్ వీక్ బీచ్ రోడ్ లో పెద్ద మీటింగ్ ఉంది. దానికి అరేంజ్మెంట్స్ చేయాలి. ఎస్, కాదు, ఫుల్ రీజింగ్ కావాలి. గుడ్ మార్నింగ్. ఎస్, ఫుల్ ప్రొటెక్షన్. సార్, దొంగిలించబడ్డ మోటార్ బైక్ నెంబర్ 3 నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. Hold on. Yes, come in mic 2, over. నేను డిఐజీతో మాట్లాడాలి. నేను డిఐజీ మాట్లాడుతున్నాను, ఓవర్. ఇన్స్పెక్టర్ శంకర్, you are 20 and 60, so don't fool along with me. నేను డిఐజీతోనే మాట్లాడాలి, ఓవర్. నేను డిఐజీ మాట్లాడుతున్నాను. డేవిడ్, లిసన్. నీ గురించి అన్ని వివరాలు మేము తెలుసుకున్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఐ వార్న్ యూ. మర్యాదగా సరెండర్గా. డిఐజీ, నేను నెక్స్ట్ ఎవరిని చంపుతాననేది చాలా చాకచక్యంగా కనిపెట్టి గొప్పగా అతనికి భద్రత కల్పించిన మీ మేధాశక్తిని నేను మెచ్చుకుంటున్నాను. అదేవిధంగా నేనెంతటి మహామేధావిని మీరు తెలుసుకోవాలి కదా. మీ ఎత్తుకు పై ఎత్తుగా నేను ఇంకొకరిని బంధించాను. ఇటువంటి బ్లాక్ మెయిల్ కంతా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడదు. నువ్వెవరిని బంధించి పెట్టినా నాకు బాధ లేదు. ఏ స్థితిలోనైనా సరే ఆ డాక్టర్ నీకు అప్పగించడం కుదరదు. ఓవర్. అంత తొందరపడి మాట్లాడకండి. 1 సెకండ్. ఇప్పుడు ఎవరిని బంధించానో మీరు తెలుసుకున్నారనుకుంటాను. తొందరపడకుండా బాగా ఆలోచించి చెప్పండి. డాడీ, నన్ను కాపాడండి డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. హలో, వేర్ ఆర్ యూ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏ ఏరియానో తెలుసా? నిన్నెక్కడ బంధించాడో చెప్పగలవా? నాకే తెలియదు డాడీ. నా కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చాడు. ఓకే డార్క్ రూమ్, నో ఏసీ, నో కూలర్, ఓకే స్వెట్టింగ్ డాడీ. దిస్ ఓల్డ్ మ్యాన్ ఓకే, ఇతను ద సేమ్ మ్యాన్ డాడీ. కారిడార్ లో పాత వేషం వేసుకొచ్చి మనందరినీ మోసం చేయలే. అతనే డాడీ ద సేమ్ కల్ప్రిట్.
నన్ను చూసి ఎంతో భయపడుతుంది. మీరు మీ అమ్మాయి గురించి బాధపడే కంటే ఆ డాక్టర్ని నాకు ఎప్పుడు ఎలా అప్పగించాలో చెప్తాను. ఇంకో గంట సేపట్లో డాక్టర్ నా దగ్గరకు వచ్చి అనుకుంటే మీ డాక్టర్ ఓవర్. డేవిడ్, ఎవరిని బెదిరిస్తున్నావు? ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఎఫిషియన్సీ. You will be caught within 24 hours. It's a challenge. Over. Yes, information దొరికింది. లైన్ ఫీజుగా ఉంటారు అప్రాక్సిమేట్లీ బిట్వీన్ ఎగ్మోర్ అండ్ మాంబలం. థ్యాంక్ యూ గో హెడ్. మిస్టర్ రమేష్ సార్, బిట్వీన్ ఎగ్మూర్ అండ్ మాంబలం చర్చ్ పక్కన రైల్వే స్టేషన్ ఉన్న ప్రదేశాలను చెక్ చేయండి. ఓకే. ఎస్పెషల్లీ లైలా కాలేజ్ పక్కన ఏదో పాడుపడ్డ బిల్డింగ్ లో బంధించాడని నాకు అనిపిస్తోంది. యు గో హెడ్. ఆ రేంజ్ కి ఇన్ఫార్మ్ చేయండి. మీకు తగిన భద్రత కల్పించడం మా కర్తవ్యం. వద్దు సార్, నన్ను మా ఇంట్లోనే వదిలేయండి సార్. నేను చనిపోవటం ఎలాగో తప్పదు. ఇంట్లో భార్య బిడ్డలతో ఈ కాసేపైన సంతోషంగా ఉంటా. డోంట్ బి సిల్లీ. వై ఆర్ యు ఎక్సైటెడ్? సార్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఆయన ఇంట్లో ఉండడమే డేంజర్ అని నాకు అనిపిస్తుంది. దెన్ 1 minute సార్.